సూటిగా మాట్లాడే మనిషి నూర్భాయ్ గారికి, అలాగే గ్లామర్ ఉన్న వ్యక్తి మన మల్లప్ప గారికి, మన సౌదీ రౌఫ్ అంటే నిజంగా సౌదీ లాంటి మనసు ఉన్న మా అన్నయ్య రౌఫ్ గారికి, ఝాన్సీ లక్ష్మీబాయి మన కృష్ణమ్మ అక్క గారికి, భీష్మ పితామహ మా పెద్ద ఆయన ప్రకాష్ జైన్ గారికి, అలాగే నా ప్రాణమిత్రుడు శ్రీకాంత్ రెడ్డి గారికి హృదయపూర్వక వందనాలన్న. అన్న, ఈరోజు ఈ విజయం ఏదైతే కూటమి విజయం ఉందో, ఈ విజయం పార్టీలది కాదు, ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ప్రజల విజయం అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా జగనన్న తిక్క ప్రజలు అనుకుంటున్నాడు. ఏమి, నా అవినీతి ఉన్న ఎమ్మెల్యేలు పక్క నియోజకవర్గం పోతే వాళ్ళు మంచి ఎమ్మెల్యేలు వెనుకబడతారని. కానీ ప్రజలు చాలా తెలివిపరుడయ్యా. స్మార్ట్ వర్క్ చేసి నీకు ఇంటికి పంపించినారు. మా కసువు పక్కనింట్లో వేస్తే శుభ్రమవుతుందా? అలాగే నీ ఎమ్మెల్యేలు ఏదైతే దౌర్జన్యాలు చేసి అమాయకుల ఆస్తులు వేసుకొని ఈరోజు పాపాలు కట్టుకుంటే నువ్వేం చేస్తావు? పక్క నియోజకవర్గం పంపిస్తే ఆయనకు ఓట్లు వేస్తామనుకున్నావు. కానీ స్మార్ట్ ప్రజలు అందరూ కలిసి నీకు ఇంటికి పంపించినారు. నేను ఇంటికి పంపించినారని ఎందుకు అంటున్నాను? నీకు 10 ఎమ్మెల్యేలు వచ్చినారు. కానీ నువ్వు అసెంబ్లీకి ప్రతిపక్ష హోదాతో పోవాలంటే కూడా నీకు 18 మంది ఎమ్మెల్యేలు కావాలా. ఆ ప్రతిపక్ష హోదా కూడా వద్దు, నువ్వు ఇంటికి వెళ్ళు జగన్, గో బ్యాక్ జగన్ అని నీ ఇంటికి పంపించిన ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ప్రజలకి వందనాలు. అయ్యా, మేము బీహార్ రాష్ట్రాన్ని చూస్తుంటిమి. అక్కడ జంగల్ రాజ్యము, అక్కడ డెవలప్మెంట్ లేదని. కానీ బీహార్ వాళ్ళు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి బీహార్ రాష్ట్రం ఎక్కడుందంటే ఆంధ్ర రాష్ట్రం అంటున్నారు. ఏదైతే ఒక పొలం దున్నిన తర్వాత రైతుకి నీరు ఎంత అవసరమో, ఒక తల్లిదండ్రులకి పిల్లవాడు చదివిన తర్వాత ఉద్యోగం కూడా అంతే అవసరం. కానీ మా ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలు చదివిన తర్వాత, డిగ్రీ చదివిన తర్వాత ఉద్యోగాలు లేవంటే తెలంగాణ, బెంగళూరు పోయి వాచ్మెన్ పని చేస్తున్నారు. అలాంటి దరిద్ర స్థితిలో మా జీవితాల్ని దొబ్బినందుకు నువ్వు ఒక రాక్షసుడు. నిజంగా నీలాంటి రాక్షసుడిని ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా వద్దు, నువ్వు ఇంట్లో కూర్చోమని తీర్పిచ్చిన ప్రజలకి నేను వందనాలు చేస్తున్నాను. అలాగే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంతో మేము బీజేపీతో పొత్తు ఉన్నాం. ఎస్, బీజేపీతో పొత్తుగా ఎలక్షన్ నడిపినాం మేము. ఈరోజు మీరు దుష్ప్రచారం చేసినారు, బీజేపీతో పొత్తుంటే మీ జీవితాలు, సాయిబుల జీవితాలు నాశనం అవుతాయని. కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ముస్లిమ్స్ని వందనాలు చేస్తాను. ఎందుకంటే ఈరోజు యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులందరూ చంద్రబాబు నాయుడుకి పట్టం కట్టి ఓట్లేసినారు. ఇది నిదర్శనం కాదా? దేవుడు మా చంద్రబాబు నాయుడుకి ఒక సెక్యులర్ లీడర్ అని ఒక మైండ్లో చిప్ ఇచ్చినాడు. ఆయన ప్రత్యేకత ఏమంటే సెక్యులర్ లీడర్. మేము కారు, టీవీ, ఫ్రిడ్జ్ కొనకపోతే ఫ్యూచర్స్ ఉంటాయి, ఇన్బిల్ట్ ఫ్యూచర్ అంటారు. మా చంద్రబాబు నాయుడుకి ఇన్బిల్ట్ ఫ్యూచర్ ఉందంటే ఆ మైండ్లో చిప్పు అల్లా సుబ్హానహు వ తఆలా పెట్టి పంపించినాడు. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ సెక్యులర్ లీడర్. ఈ భారతదేశంలో సెక్యులర్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడునని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మా ఆదోని ప్రజలు భారత గారు ఒక బీజేపీ క్యాండిడేట్ నిలబడుతున్నారంటూనే మా అన్న సాయి ప్రసాద్ రెడ్డి వాళ్ళ కొడుకు యువరాజు దుష్ప్రచారం చాలు చేసినారు. లేదు, మైనారిటీస్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, అయిపోయా నువ్వు వాషౌట్ అయిపోతావు అని దుష్ప్రచారం చేసినారు. కానీ నీ పాపాలు ముందర ఏ బీజేపీ చూడలే మా సాయిబులు. నీ పాపాలు, నువ్వు ఏదైతే నీ పాపాలు పండినాయో, నువ్వు ఒక వైట్ కార్డు, రేషన్ కార్డు ఉన్న వ్యక్తిను ఈరోజు 100 కోట్లు తీసుకుపోయి తెలంగాణలో పెడుతున్నావు. నువ్వు తెలంగాణ ముద్దు బిడ్డ కానీ ఆదోని ద్రోహివి నువ్వు. అది జనాలు గ్రహించి మా ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఏకంగా గంపగుత్తగా ఓట్లేసి ఈరోజు పార్థసారథిని గెలిపించినారంటే నీ మీద కసితోయా. ఆయన 20 రోజుల్లో గెలిచినాడంటే నీ మీద ఎంత కసి ఉంది అది ఒక్కసారి తండ్రి కొడుకులు మీరు కూర్చొని మాట్లాడుకోండి. మీరు గత 20 ఏళ్ల చరిత్ర నుంచి మీరు ఏముంటారు, ఈరోజు 100 కోట్లు దోచుకొని పోయి మా అమాయకుల ప్రజల సొమ్ముని తీసుకుపోయి తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారు, తెలంగాణలో వెంచర్స్ చేస్తున్నారు, తెలంగాణలో బంగ్లాలు కొంటున్నారు. మీరు అదే డబ్బు మా ఆంధ్రాలో ఆదోనిలో ఇన్వెస్ట్ చేసింటే మా జీవితాలు బాగుపడుతుండే.
అన్నా అన్నా లేదు, ఆ సొమ్ము దోచుకున్న సొమ్ము కూడా ఇక్కడ ఫ్యాక్టరీ ఏమని పెట్టింటే మాకు ఉపాధి వస్తుండే. ఆ దోచుకొని పోయి సొమ్మును కూడా తెలంగాణలో పెడుతున్నారు. కాబట్టి మీరు తెలంగాణ ముద్దు బిడ్డనే, నేను ఛాలెంజ్ చేస్తాను. మీరు తెలంగాణ ముద్దుండే బిడ్డనే. ఈ రోజు ఓడిపోయిన తర్వాత కూడా మీరు నెక్స్ట్ తెలంగాణకే పోవాలా. మరి అన్న మా సాయిప్రసాద్ రెడ్డి అన్న చూస్తే ఈరోజు అబ్బా ముఖము బాగా ఏడ్చే ముఖం పెట్టి పార్థసారథి గారు విమర్శిస్తున్నారు. పార్థసారథి గారు భూ కబ్జాలు అంటున్నారు. నా ప్రజలు వాళ్ళని తరిమి కొట్టలేదు, వాళ్ళని ఎదిరించలేదు. ఎందుకు ఎదిరిస్తారాయా? నీ పిల్లోడు, నీ యువరాజు, నువ్వు 100 కోట్లు తెచ్చుకుంటే ఆదోని ప్రజలు కడుపు కొట్టి దోచుకుంటే నీ వైఎస్ఆర్లో ఏదైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకు భూములు కూడా లాక్కున్నావు నువ్వు. ఈరోజు వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. ఈరోజు వైసీపీ ఓడిపోయిందంటే, సాయిప్రసాద్ రెడ్డి గారు ఓడిపోయినారంటే తెలుగుదేశం వాళ్ళకి పండగ లేదు. నీ వైఎస్ఆర్ కార్యకర్తలకే ఎక్కువ పండగ ఉంది. ఈరోజు నువ్వు నీ ఫ్యామిలీ బాగుపడింది, కానీ వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్న ఎవరైనా కార్యకర్తలు ఒక్కరైనా బాగుపడినారా? లేదు. కేవలం నీ యువరాజుకి ఒక 15 కార్లు వచ్చినాయి, నీకు ఒక తెలంగాణలో బంగ్లాలు వచ్చినాయి, నువ్వు బాగుపడినావు. కానీ మా ఆదోని ప్రజల జీవితాలు ఎవరు బాగుపడలేదు. సో ఈ స్మార్ట్ ప్రజలు ఎవరైతే ఆదోని ప్రజలు ఉన్నారో ఈ తీర్పు ఇచ్చినందుకు ఆదోని ప్రజలందరికీ తల వంచి వందనాలు చేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న.